ఎక్స్పీరియన్స్ కూడా ఎవరు అంటే మనకి రెండు విషయాలు ఇస్తున్నాయి ఎవరు ఏం కాకుండా అన్నోన్ నెంబర్స్ కదా సెల్ కాన్ఫరెన్స్ అన్న అవుతుంది బిగ్ బాస్ బాగా ఐకిల్ తీసుకుంటా సినిమా షూటింగ్ ఏదో షూటింగ్ ఆయన ఇచ్చిన అదే విషయం ప్రకారం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు నాన్నేనా ఓపెన్ చేయక అయిపోయి ఎన్నికి రా మీరు ఎన్నికి రండి ఒకసారి అటు పట్టించుకుంటే గత కొంతకాలంగా కొంచెం సెన్సేషనల్ ఉన్నటువంటి కేసు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి మీద మతిపాడు పోలీస్ స్టేషన్ లో ఈ సోషల్ మీడియాకు సంబంధించి పెట్టిన కేసులో ఆయన ఈరోజు విచారణకు హాజరవ్వాలని చెప్పని గతంలోనే మద్దిపాడు పోలీస్ వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున ఆయన హాజరవ్వాల్సిన సందర్భంలో ముందుగా నిర్ణయించబడినటువంటి షెడ్యూల్ ఆయనకు ఉన్నందువలన, షూటింగ్ షెడ్యూల్ ఉన్నందువలన ఆయన ఒక వారం టైం కావాలని చెప్పని మా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము ఆ రిక్వెజేషన్ ని సిఐ గారికి ఇచ్చి మేము ఈరోజు వెళ్తున్నాము. కాబట్టి ఒక వారం తర్వాత ఆయన విచారణకు హాజరవుతారని చెప్పారు. అంటే అది డైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మ మీకు పంపించారు? రామ్ గోపాల్ వర్మ గారి తరపున మేము, ఆయన మమ్మల్ని ఆథరైజ్ చేశారు. ఆయన తరపున లాయర్ గా, ఆయన తరపున రిప్రజెంటేటివ్ గా మేము సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే గత కొంతకాలంగా రామ్ గోపాల్ వర్మకి ఎలాంటి సినిమాలు లేవని చెప్పారు, దాని గురించి ఇప్పుడు సినిమాలు ఉన్నాయా లేవా అనేది మీరు అక్కడ రామ్ గోపాల్ వర్మ గారి గురించి, ప్రముఖ డైరెక్టర్, ఆయన గురించి ఉన్నాయా లేవనేది మీరు వ్యక్తిగతంగా అడగచ్చు. యాజ్ ఏ లాయర్ గా మేము చట్ట ప్రకారం ఏమైతే చేయాలనుకుంటున్నాం దాని ప్రకారం ముందుగా ఆయన తరపున లాయర్ గా మేము ప్రొసీడ్ అవుతున్నాం. ఆ సిఐ గారు తీసుకున్నారు, దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ తరపున కాదు, ఆయన వ్యక్తిగతంగా లాయర్ గా మేము మమ్మల్ని పెట్టుకోవడం వల్ల మేము రిప్రజెంటేటివ్ ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ.